చెప్పిన విధంగా 5 నెలల కాలహయంలో ఆ జీసీసీ ఎక్స్పాన్షన్కు సంబంధించి కార్యాచరణ తీసుకొని 14 ఆగస్టు జీసీసీ విస్తరణ కూడా చేయటం జరిగింది. ఇది ప్రత్యక్షంగా అందరికి కూడా కనపడ్డాయి. అదేవిధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించి 6 డజన్ అమెరికన్ కంపెనీలు తాజా పెట్టుబడులను పొందేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు ఈరోజు లైఫ్ సైన్సెస్కు సంబంధించి ఫార్మాకు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే దిగ్గజంగా పేరొందిన ఆమ్జెన్ కంపెనీ, మొట్టమొదటిసారి ఆమ్జెన్ కంపెనీ ఈ మల్టీనేషనల్ కంపెనీ మొట్టమొదటిసారి కొత్తగా R&D సదుపాయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన కూడా చేయటం, మరొకసారి మన ఫార్మాకు లైఫ్ సైన్సెస్కు సంబంధించి మరొక అడుగు ముందుకు వేయడానికి ఒక పెద్ద పురోగతి అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పశువుల ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న జాయిటస్ అనే కంపెనీ వారు కూడా కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా HCA మరియు థర్మో ఫిషర్ అనే కంపెనీ ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తామని, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ ఇక్కడ ఉన్న వాతావరణం మరింత ప్రోత్సాహం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు ముందుకొచ్చి ఈ జీసీసీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఒప్పందాలు కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కిల్లింగ్ నైపుణ్యానికి సంబంధించి ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే సంస్థ మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్నింగ్ సంస్థకు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు కాబడతా ఉంది అని కొంతమంది దుష్ప్రచారం చేయడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఆ కంపెనీసు వారి వారి బిజినెస్ ప్లాన్ల వల్ల కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్కి సంబంధించి వారే ముందుకొచ్చి ఈరోజు ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవటం